వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి కనుక వెళ్తే, ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు దాదాపుగా సంవత్సరం నుండి ఈ యొక్క ఈవెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. పాపం వారికి ఇంతవరకు కూడా దీని మీద ఎటువంటి స్పష్టమైన అవగాహన కానీ లేదా సమాచారం కానీ లభించడం లేదు. గత సంవత్సరం 20/2/2023 అంటే దాదాపుగా ఈ ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యి ఇప్పటికి సంవత్సరం గడిచింది. సో దాని ప్రకారం 13/3/2023న ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ అయితే జరగాల్సి ఉంది. కానీ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఈ యొక్క ఈవెంట్స్ను వాయిదా వేయడం, దాని ద్వారా ఈ యొక్క కానిస్టేబుల్ ఈవెంట్స్ మూలన పడిపోవడం అనేది జరిగింది. ఒకవేళ ఇప్పుడు ఏమైనా స్టార్ట్ అవుతాయా అంటే, ఏపీలో ప్రస్తుతం శాసనసభ ఎన్నికలు అలాగే లోక్సభ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. దాదాపుగా ఇదే ఎన్నికల షెడ్యూల్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ఎన్నికల టైంలో అయితే ఎటువంటి ఈవెంట్స్ పెట్టరు, ఇది మాత్రం 100% గ్యారంటీ. దాదాపుగా ఈ ఎన్నికల టైంలో అయితే ఇది పెట్టరు, ఈవెంట్స్ జరగవు. ఎందుకు ఈవెంట్స్ జరగవు అని చెప్పేసి ఇంత 100% నేను నమ్మి ఎందుకు చెప్తా ఉన్నానంటే, మీరు కనుక గమనిస్తే మన యొక్క కానిస్టేబుల్కు సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు అయితే హీరింగ్ ఈరోజు జరగాల్సి ఉంది. మరి ఈ యొక్క కేసు ఈరోజు హీరింగ్ జరగలేదు. అలాగే ఎప్పుడు హీరింగ్ జరుగుతుంది అనేటువంటి స్పష్టమైన తేదీ కూడా ఇక్కడ మనకి ఎవరు కూడా తెలియజేయలేదు. దాదాపుగా మార్చి వరకు కూడా ఈ యొక్క కేసు మీద హీరింగ్ డేట్ అనేది ఎక్కడ లేదు. సో మార్చి తర్వాత ఉండడానికి ఛాన్స్ అనేది ఉంది. మరి మార్చి తర్వాత మన యొక్క సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ అనేది వస్తుంది, ఎన్నికల కోడ్ వస్తుంది, తర్వాత ఎన్నికలు జరగాలి, ఎన్నికల రిజల్ట్ రావాలి. సో వాటన్నిటికీ కనీసం మే అవుతుంది. కాబట్టి మే తర్వాతనే మన యొక్క కానిస్టేబుల్ ఈవెంట్స్ జరగడానికి ఏదైనా అవకాశం అనేది ఉంది. మరి అంతవరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ చాలా మందికి ఉన్నటువంటి డౌట్, ఈ నోటిఫికేషన్ అనేది ఉంచుతారా లేదంటే ఈ నోటిఫికేషన్ ఏమైనా రద్దు చేస్తారంటే, ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ను రద్దు చేసేటటువంటి అధికారం ఎవ్వరికి కూడా లేదు. కాబట్టి మీరందరూ నిశ్చింతగా మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి. మరి ఈవెంట్సే లేవు కదా, ఏమని ప్రిపరేషన్ కావాలంటే మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. మనకు ఆల్రెడీ తెలిపినారు, ఇంకో వారం రోజుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రానుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, అసిస్టెంట్ బీట్ ఆఫీసరు, దీనికి కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే అర్హత అనేది ఉంటుంది. సిలబస్ మొత్తం సేమ్ టు సేమ్ సిలబస్, కానిస్టేబుల్ ఏదైతే ఉందో అదే సిలబస్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అందరూ కూడా మీ ప్రిపరేషన్ను ఆపకుండా దీనికి ప్రిపేర్ అవుతూనే ఉండండి. ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మనకు యూనిఫామ్ జాబే కాబట్టి డెఫినెట్గా ఈ జాబును మీరు కొట్టుకోవడానికి అవకాశం అనేది ఉంది. అలాగే చాలామంది అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీకి కూడా అప్లై చేసి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ సిబిటి టెస్టు రన్ అవుతూ ఉంది, నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. కాబట్టి సో ఏదైతే కానిస్టేబుల్ మీద దాని మీద ఉన్నటువంటి డౌట్లు, అలాగే కోర్టు సెషన్ల గురించి తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీరు మీ యొక్క ఎస్ఎస్సి జీడీ అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇందుకు సంబంధించినటువంటి వాటి మీద మీరు ప్రిపరేషన్ను కొనసాగిస్తూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నిరుత్సాహపడవద్దు. ఈ సంవత్సరం అయితే మీరు డెఫినెట్గా ఉద్యోగస్తులు కావాలంటే మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగిస్తూనే ఉండండి. ఎక్కడా కూడా రాజీ పడవద్దు. అర్థమెటిక్, రీజనింగ్, మిగిలిన సబ్జెక్టులన్నీ కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎప్పటికైనా ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఈవెంట్స్ అయితే జరుగుతాయి. అయితే ఇప్పట్లో జరగడానికి మాత్రం ఎటువంటి అవకాశం అనేది లేదు. ఫర్దర్ వచ్చేటటువంటి నోటిఫికేషన్లను దృష్టిలో పెట్టుకొని వాటికి ప్రిపేర్ కావడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తమమైన మార్గం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.